నమస్కారం. మీరు చూస్తోంది వాస్తవ కథనం. సింహాచలం గిరి ప్రదక్షిణ నిర్వహణ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం, సింహాచలం దేవస్థాన భూములు, డేటా సెంటర్ అంశాలపై మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. But not to kill the Vizag airport, to give the airport to the Srikakulam and Vijayanagaram. ముందు చూపుతో తీసుకుని వెళ్ళారు. ఎప్పుడో 500 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఎంఆర్డిఐ లేఅవుట్ కోసము అదే ఎయిర్పోర్ట్ అక్కడే కూలింగ్ చేసి ఉంచితే ఈరోజు 500 ఎకరాలు కూడా ఈ జిఎంఆర్కి ఫ్రీగా ఇచ్చారు. రూపాయి కూడా లేదు. కొన్ని సంవత్సరాలకేమో అదేమో ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా ట్రాన్స్ఫర్ అని ఓటు తీశారు. ఎయిర్పోర్ట్ది ఫుల్ ఫ్రీ ఇచ్చారు. ల్యాండ్ ఎంత కదా 2200 ప్లస్ 500 ఎకరాలు అది కమర్షియల్ చేసి జిఎంఆర్ ఏమో ఏరో సిటీ నిర్మాణం చేస్తారంట. అంటే హోటల్స్ అవన్నీ నిర్మాణం చేసుకుంటారు. చేసుకో, పర్లేదు. బట్ వై టు గివ్ ఫర్ ద జిఎంఆర్ అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్? కామన్ మ్యాన్కి నువ్వు లేఅవుట్ వేస్తే ₹1,00,000 అమ్ముతా ఉన్నావే గజాన్ని విఎంఆర్డిఏ. అటువంటి భూమిని, వాల్యూ భూమిని 500 ఎకరాలు నువ్వు ఎందుకు ఇస్తావు? ఏం అడుగుతుంటావు అన్నాడు జిఎంఆర్. వాట్ ఇస్ ద కిట్ ప్రోకే ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యూ బోత్? ఈరోజు ట్యాక్సీలు అతనే పెట్టుకుంటాడంట, లోన షాపులన్నీ కూడా అతనే పెట్టుకుంటాడు. ఒక టీ ఎంత అండి జిఎంఆర్ దగ్గర? జిఎంఆర్ దాంట్లోని మేము ₹100 ఇస్తే టీ తాగండి మీరు చెప్పండి. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎంతమంది వెళ్తే అంత ఇస్తాను? ₹350 టీ, ₹350 జిఎంఆర్ ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా. ఇక్కడ ఉండే వాళ్ళకేమో పొగ పెట్టి 18,000 జీతం వస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి నువ్వు అక్కడికి వస్తే 13,000 అంట. ట్రాన్స్పోర్ట్ ఇవ్వడంట, హెచ్ఆర్ ఇవ్వడంట, 13,000 అంట. అంటే పొగ పెట్టినా కదండి. ఇక్కడ 18,000 వచ్చినాడు, 13,000 అక్కడికి వెళ్తాడండి పిల్లలు తీసుకొని. ఏమంటే అదేమో సి క్లాస్ సిటీ అంటే ఇదేమో బి క్లాస్ సిటీ అంట. ఇప్పుడు నాకు ₹3,000 నీ కామన్ మ్యాన్ ఇప్పుడు ఇతను వెళ్ళాడు అనుకోండి, ₹3,000 ఇది ట్రాన్స్పోర్ట్కి, ₹2,000 ఫ్లైట్ ఎక్స్ట్రా ఛార్జెస్, యూజర్ ఛార్జెస్. అదే ఎక్కడైతే నాకు యూజర్ ఛార్జెస్ ఉండవు. సో దిస్ ఇస్ హౌ ది థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. దిస్ ఇస్ హౌ ది థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో కరువు కాటకాలు వచ్చేస్తే అతనేమో హుసేన్ సాగర్నేమో తవ్వించాడనమాట. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి హుసేన్ సాగర్ అది దార్శనికత. అటువంటి దార్శనికతతో వెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అంటారు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. ఈరోజు అది ఇక్కడ లోపిస్తా ఉందన్నమాట. ఇంత ఎన్లార్జ్ అవడానికి 3 కారణాలు అన్నమాట. ఎయిర్పోర్ట్ కట్టయ్యా, నువ్వు కట్టు. శ్రీకాకుళం, విజయనగరం సిటీస్కి 2 డెవలప్ చేసుకోవడానికి ఉత్తరాంధ్రలోని 6 కదా వెనకబడి ఉన్నాయి. ఆ 2టికి ఎయిర్పోర్ట్ కట్టండి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ని చంపేయడం? ఎందుకు ఇంత పని చేస్తున్నారు మమ్మల్ని? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరిని కదిపినా సరే ఓలాటడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒప్పుకోవట్లేదు. డ్యూటీ కాదు అదండి కావాల్సింది, అందం కాదు కావాల్సింది. చక్కగా కాపురం చేసేది కావాలి అమ్మాయి. ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలు అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? అలా చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరికి కావాలండి? మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ మోడ్ ఉండాలి, అంతేనే. ద స్పీడ్. ఈరోజు 1 day ఇట్ విల్ బి డెడ్. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే, హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే. నాకు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాలంటే 1 day డెడ్ అయిపోయినట్లకే. అంటే ఐఎమ్ లూజింగ్ మై అవర్స్, time, money and manpower. These 3 are the very
గెట్ ఇన్వెస్ట్ వైజ్లీ ఏమి టు గెట్ మ్యాక్సిమం అవుట్ విత్ మినిమం ఇన్పుట్. ఇవన్నీ మూడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైము, మనీ అండ్ మ్యాన్ పవర్. నువ్వు టైం ఎక్కువైపోతుంది ఇక్కడ, అరగంటలో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు 2.5 గంటలు అక్కడ పడుతుంది. ఓకేనా? టైం, మనీ. ఈరోజు నిన్న సాయంత్రం కాల్ చేస్తే భోగాపురంకి నా మరిపాలెం నుంచి 2,000 అడిగాడు. కానీ సార్ మాకు అటువైపు నుంచి బేరాలు ఉండదు సార్, మాకు అందుకనే మీరు అటు నుంచి కూడా మాకేమో డబ్బులు ఇవ్వాలి సార్, 3,000 ఇవ్వాలి సార్ అన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు మీరు ఏది మీరు ఫోన్ చేసినా సరే, ఏది ఫోన్ చేసినా సరే, ర్యాపిడో చేసినా సరే, రాత్రప్పుడు ఆడు 100 రూపాయలు చూపిస్తుంది, కానీ 150 ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. మాకు అటువైపు నుంచి బేరాలు ఉండవు సార్ అని. ఇది అంతే. అంటే 3,000 రూపాయలు నాకు లాస్. ఈరోజు నా కారు వెళ్ళింది అనుకోండి, నేను తెల్లవారు హైదరాబాద్కి వెళ్ళి మరి సాయంత్రం వచ్చేద్దాం చెప్పంటే నా కారు మళ్ళీ తిరిగి రాదు ఇంటికి. ఆ కారు అక్కడ ఉండిపోవాలి. మళ్ళీ భోగాపురం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగలుగుతుందా చెప్పండి? అడగండి ఏ డ్రైవర్ అయినా సరే. యాక్సిడెంట్స్ ప్రోన్. అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేటప్పుడు ఈరోజు చూడండి, మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద అర్లీ అవర్స్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాటిగ్యూ. డ్రైవర్కి అతి వర్క్ లోడ్, అలాగే నిద్ర లేకపోవడాలు. ఈరోజు తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈస్ ఎక్స్పైర్డ్. వై? బికాస్ 4 గంటలకి అతనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఫ్యాటిగ్యూ, నిద్రమత్తు, ఇవన్నీ కూడా. ఇంత ఫారెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. అది ఉంచండి, మాకు చాలా ఆనందం ఉంది ఆ ఎయిర్పోర్ట్ తోటి. కానీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, విజయనగరంకి ఇవ్వండి ఆ ఎయిర్పోర్ట్ని. ఎన్లార్జ్ చేయండి వాటి కెపాసిటీని. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్కి పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అదని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని, అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎర్ర బస్సు కూడా, అదే నిజమే ఎర్ర బస్సు దిగదు. ఓకే, నువ్వు కడితే దిగుతారు తర్వాత ఆటోమేటిక్గానా. కానీ దార్శనికత అనేది ఉండాలి కదా, ముందు చూపు అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి దార్శనికత ఉంది. ఈరోజు 350 ఎకరాలు ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. అతను ఏమన్నారు, ఇంకొక 800 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ సిటీ సెంటర్లోనే ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో 10 మెగావాట్స్ ఏమో పోర్ట్ వాళ్ళు ఏమో సోలార్ ప్లాంట్లు అవన్నీ పెట్టినారు. ల్యాండ్ అంతా పక్కదే కదా, ఎయిర్పోర్ట్ పక్కదే కదా. అండ్ సమ్ ప్రోనింగ్ ఆఫ్ ది హిల్స్ అసిబిడాని, ఎందుకంటే 40 హిల్స్ ఏమో కొంచెం ఏమో అటువైపు రెండో వైపు ల్యాండింగ్ ఏమో అడుగుతున్నాయి, అది ప్రోనింగ్ చేయమన్నారు. కొంచెం చెక్కాలన్నమాట. 2 వైపులు ఫ్లైట్లు దిగిపోతాయి, 2వ రన్వే వేసేసుకోవచ్చు ఈజీగానా. జగన్మోహన్ గారు దార్శనికత చెప్పారు. దార్శనికత అంటే ఏంటి? డబ్బుని ఆదా చేయడం, గుల్ల చేయడం కాదు. సంసారం రాలేకపోతే అది రోజుకో సినిమా అడిగింది అనుకో, ఆడు గుల్లైపోయి ఆడు ఆత్మహత్య చేసుకుంటాడు కదా. వారంకో సినిమా అడిగినా సరే ఆడితే ఇంకంతే ఇల్లు పోద్ది. ఇష్టాసారంగా అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడతాను అమరావతిలోని, ఇక్కడ కూడా ఊరికనా. అవసరం లేని దగ్గర నువ్వు తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఎందుకు చంపుతావని నేనేమో ఈరోజు నేను ప్రశ్నిస్తావని అన్నమాట. లోకేష్, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ దిస్ వైజాగ్ ఎయిర్పోర్ట్. యూ డోంట్ ల్యాండ్ ఇన్ ద భోగాపురం. చంద్రబాబు నాయుడు, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ ద వైజాగ్ ఎయిర్పోర్ట్. అంటే నీకొక సోకు మాకొకట. పవన్ కళ్యాణ్ ఇస్తే ఎక్కడ ల్యాండ్ అవుతాడు చెప్పండి? వైజాగ్ ఎయిర్పోర్ట్. అదే భోగాపురంలోనే ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ చౌపడి మీద వెళ్తాను. లేదంటే భోగాపురం ల్యాండ్ అవుతే ఇక్కడ చౌపడి మీద వస్తావు. సో ఇది టైం కిల్లింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ పీపుల్. నేను వాయిస్ ఆఫ్ ద వైజాగ్ పీపుల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దార్శనికత చెప్పారు. ఆ పోర్ట్ ఏదైనా సరే, వన్ థింగ్ హి హస్ అండర్స్టూడ్, శ్రీకాకుళం, విజయనగరంకి నేను ఎయిర్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు.
నేను అడుగుతాను ఈరోజేమో ఇదే లోకేష్కి, ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ సిట్టింగ్ అక్రాస్ ద వైఎస్ఆర్సిపి, who has done the Bhogapuram airport works? 70% of the airport works has been done by Jagan Mohan Reddy only. 70% of the works has been done. 2,200 acres of the land acquisition చేసి ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి 22 లక్షలు చెప్పినేమో రైతుకి డబ్బులు ఇచ్చి వాళ్ళకేమో మళ్ళీనేమో వేరే లేఅవుట్ వేసి ఒక్కొక్కరికి ల్యాండ్ పూలింగ్లో 5 సెంట్లు భూమి ఇచ్చి 9.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేశాడు. అది దార్శనికత జగన్మోహన్ రెడ్డి మగాడంటే. నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వచ్చేస్తే వెళ్ళి ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే అవేమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట అవుతుంటాయి కదా ఫంక్షన్స్ అవన్నీ, డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్స్లోను అంతా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతా చేస్తాడు. 2023 ఎలాంటిని దించాడు అక్కడికి. రన్వే 3.5 కిలోమీటర్స్ రన్వే, అటువైపు 3.5 ఎవ్రీథింగ్ హస్ బీన్ డన్. కాదల మీద ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు ఏమో పాదాల మీద పడతా ఉన్నాడు అన్నమాట. అతనికి ఏదో ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారు. ఆ మాత్రం ఒక 10% ఇంట్రెస్ట్ పెట్టచ్చు కదా. డిప్యూటీ సీఎం గారేమో పవన్ కళ్యాణ్ గారేమో సంవత్సరం తర్వాత జరిగే గోదావరి పుష్కరాలకి ఆ ఈస్ట్ గోదావరిలో ఘాట్స్కి వెళ్తారు. సడన్గా అక్కడ ఘాట్ పేరు కనిపిస్తుంది, దేవాన్స్ ఘాట్ అని, నారా దేవాన్స్ ఘాట్. దాన్ని ₹1 కోటి అనౌన్స్ చేశారు. ఈ ఘాట్ చాలా బాగా చెయ్యాలని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే ఏమో డిప్యూటీ సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చారు, ₹1 కోటి అనౌన్స్ చేశారు. ఈ ఘాట్ని సుందరంగా తయారు చేయండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఘాట్ అని చెప్పేసి. లక్కీ కాదు అంటే మాలాంటి వాళ్ళేమో దీన్ని రెచ్చగొట్టాం సోషల్ మీడియాలో. అదేమో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అతనికి బాధ కూడా అనిపించింది అన్నమాట. ఎందుకంటే అమ్మో ఇంకేమని వీళ్ళు వదలరే వైఎస్ఆర్సీపీ పార్టీని, అప్పుడే పేరు మార్చుకున్నారండి. అంటే అంత ఇంట్రెస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా. ఇక్కడ 10 లక్షలు 15 లక్షల జనాభా ఈ గిరి ప్రదర్శన చేసేది ఒక్క రోజులోనే. అది మంత్ అంతా ఉంటుంది అన్నమాట. స్ట్రెచ్ ఆఫ్ సమ్ ఫ్యూ కిలోమీటర్స్ గోదావరి వాటర్స్ అంతా కూడా. అక్కడ తెలంగాణ దగ్గర నుండి ఇక్కడ మీకేమో ఈస్ట్ గోదావరి వరకు కూడా. బట్ ఇక్కడ మీరేమో అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టలేకపోయారు. ఏదైనా జరిగితే ఏం అయి ఉండేది. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్యూర్ చూశారు కదా సింహాచల దేవస్థానంలోని నిజరూప దర్శనంకి 1 సంవత్సరం ముందే కదా అది కూడా జరిగింది, ఆ ఘటన కూడా. ఇంకా మీకు ఒళ్ళు మందం పోలేదా? మీ ఒళ్ళు మందం పోలేదా? సిగ్గు రాలేదా? జరిగుంటే ఏమైంది? గ్రిడ్ లాక్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. 5 గంటలు, సాయంత్రం 5 గంటలకేమో అక్కడ బ్లాక్ అయిపోతే కార్లు 10:30 వరకు కూడా అక్కడే అలా నిల్చొని ఉన్నాయి అంతనే. అంబులెన్సెస్కి వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఆర్గనైజింగ్ ఉండాలి కదా, క్వాలిటీస్ ఉండాలి కదా. ఫుడ్ సప్లయర్స్ జస్ట్ ఓన్లీ అక్కడ ఏంటంటే అక్కడ అన్నోటిస్డ్ హీరోస్ ఎవరంటే ఆ లోకల్ పీపుల్ అన్నమాట. పాపం వాళ్ళేమో వచ్చి వాటర్ సప్లై కానీ, ఫుడ్ సప్లై కానీ, ప్రసాదాల సప్లై కానీ ఇవన్నీ కూడా చేశారమ్మా. కానీ గవర్నమెంట్ మాత్రం ఏం చేయలేకపోయింది. 5 seats on the chair. I know the leadership qualities. కంప్లీట్ ఆల్ ఆర్గనైజ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నో ఉన్నాయండి అక్కడ. ఒక ఇంచుమించు 50 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. MBA MCA స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కిలోమీటర్ మీది అని చెప్పేసి వాళ్ళకి ఈ జాబ్ చెప్తే ఆ మేనేజ్మెంట్ అంతా కూడా దిగి ఆ 24 hours సర్వీస్ రెండర్ చేయలేరండి.
ఎన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయో ఆ చుట్టూ దరిదాపుల్లో అన్నీ కూడా కన్వెన్షన్ హాల్స్ అన్నీ కూడా మీరేమో మీ పరిధిలోకి తీసుకొని మీరు అక్కడేమో డాక్టర్స్ని అందరినీ డిప్లాయ్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ అన్ని డిప్లాయ్ చేసుకొని ఎవరికైతే ఫిజియోథెరపీ చేయాలో అవన్నీ డిప్లాయ్ చేసుకొని ఏసీ రూములు పెట్టి చల్లదనానికి ఒక 10 నిమిషాల పావుగంట మీరు అక్కడ కూర్చొని మళ్ళీ వెళ్ళండి, ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. ఇది పాసిబిలిటీ కాదండి. ఒకరోజు మీరేమో కంప్లీట్ డైవర్షన్ చేయలేరండి ట్రాఫిక్ అంతని. కంప్లీట్ మీరు ఎండాడి దగ్గర నుండి అన్ని ఏరియాస్ కూడానేమో బీచ్ రోడ్లో పంపించి, ఎందుకంటే ఇటువైపు రావాలి వెహికల్స్. సింపుల్ థింగ్ అమ్మ క్వశ్చన్, ఎందుకు వెహికల్స్ ఇటువైపు రావాలి, ఎందుకు ఈ వెహికల్స్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి? వీళ్ళు పెందుతు మీదకి ఎక్కిపోతారు, మీరేమో అటువైపు బీచ్ రోడ్ ఎక్కిపోతారు. ఓన్లీ మీరేమో అంబులెన్స్కి మీరు ఛాన్సెస్ ఇస్తారంతని. అది కూడా డిపెండ్ ఆన్ ద కేజెస్, నాట్ అర్లవ్లా హాస్పిటల్స్కి. టెల్ ద హాస్పిటల్స్ వాట్ ఆల్ ద థింగ్స్ టు బి డన్ ఇన్ ద 24 hours, డూ ఇట్ బిఫోర్ డే. ఏం కోవిడ్లో 100 రోజులు మనమేమో ఇళ్ళలు తాళేసి ఉండలేదండి. ఒకరోజు మీరేమో అన్ని హాలిడేస్ డిక్లేర్ చేసి ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి చెప్తే ఏమవుతుందండి? ఓకే, ఇంట్లో లేరు, బట్ 2 wheelers వాడకండి, ఇష్టాసారంగా అటు ఇటు రాకండి. ర్యాట్ రన్స్ మీకు తెలిసి ఈరోజు ర్యాట్ రన్ అంటే ఎక్కడైతే ఇలాగ చిక్కిపోతామని చెప్పేసి సందుల్లోకి వెళ్ళిపోయారు. సందులన్నీ కూడా చోక్, దాన్ని ర్యాట్ రన్ అంటారు అన్నమాట. మెయిన్ రోడ్లోంచి వెళ్తే చిక్కిపోతామని చెప్పేసి చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళిపోవడం. ఎంత ఇన్కన్వీనియన్స్ చేశారంటే ఒక్కరోజు ప్లానింగ్ కూడా చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారన్నమాట. మెడికల్ కాలేజ్ ఉన్నాయండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఆస్ ద బ్లడీ మెడికల్ కాలేజ్ కమ్, కంప్లీట్ సర్వీస్ రెండర్ చేయండి. ఎన్ని మెడికల్ కాలేజ్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చైతన్య ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఉంది, గాయత్రి, గీతం. ఈ 10 kilometers మీది, 10 kilometers మీది, 10 kilometers మీరు పెట్టండి. ఓన్లీ అంబులెన్స్, ఓన్లీ రన్స్. ఎవరికి ఏదైనా సరే తీసుకొని రండి, కంప్లీట్ ఫెసిలిటీస్ ఇవ్వండి. వై యూ డోంట్ టేక్ ద పీపుల్ సర్వీస్? వై యూ డోంట్ హ్యావ్ ద బ్రెయిన్స్? మీకు బ్రెయిన్స్ ఎందుకు లేవు అసలు? సింపుల్ థింగ్స్ అన్నమాట. యు ఆర్ డెంటింగ్ ద ఇమేజ్ ఆఫ్ విశాఖపట్నం. జరగరాని జరిగి ఉంటే ఏం జరిగి ఉండేది? అప్పుడు వీడియో కాల్ చేస్తారు, ఇదే హోమ్ మినిస్టర్. వీడియో కాల్ చేస్తారు, ఇదే హోమ్ మినిస్టర్. అచ్చెన్నాయుడు అక్కడ ఓ భోగాపురం తిరిగేస్తా ఉన్నాడనమాట. ఇక్కడ 7 చనిపోతే ఇప్పుడు వారు రాలేదు. దిస్ ఈజ్ ఏంటంటే వన్ సైడెడ్ ఉన్నది గవర్నమెంట్ అంతా కూడా. కేవలం ఏంటంటే ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానం ఏమో తీసుకుని వెళ్ళి మోడీ పాదాల మీద పెడతా ఉన్నారు, ఆ ఢిల్లీ పాదాల మీద పెడతా ఉన్నారు. అంత అవసరం లేదనుకుంటాను. ఎన్నో ఎయిర్పోర్ట్స్ కడతామన్నారు. 21 ఎయిర్పోర్ట్లు ఉత్తరప్రదేశ్లోని, 6 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మొత్తం 27 ఎయిర్పోర్ట్లు. నువ్వు ఒక ఎయిర్పోర్ట్ కట్టి పురుడు పోసి బిడ్డ వచ్చింది కదా చేద్దని తల్లిని చెప్పేస్తున్నాను. ఎవడిచ్చాడు నీకు అధికారం అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడమని? మీరేమైనా సరే ప్రజల అభిప్రాయం సేకరణ చేశారా? వైజాగ్ ఎయిర్పోర్ట్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద వైజాగ్ పీపుల్. Railways is the lifeline of the Vizag people. RTC complex is the lifeline of the Vizag people. ఈ 3 ఉండడం వల్ల విశాఖపట్నం సిటీ ఆరిజిన్స్ హావ్ బీన్ ఎన్లార్జ్డ్. ఇంత ఎన్లార్జ్ అవడానికి ఈ 3 కారణాలు అన్నమాట. ఎయిర్పోర్ట్ కట్టయ్యా, నువ్వు కట్టు. శ్రీకాకుళం, విజయనగరం సిటీస్కి ఆ 2 డెవలప్ చేసుకోవడానికి ఉత్తరాంధ్రలోని ఆ 2 కదా వెనకబడి ఉన్నాయి. ఆ 2టికి ఎయిర్పోర్ట్ కట్టండి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ని చంపేయడం? ఎందుకు ఇంత పని చేస్తున్నారు మమ్మల్ని? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరిని కదిపినా సరే
ఓలాటడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒప్పుకోవట్లేదు. డ్యూటీ కాదు అదండి కావాల్సింది, అందం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి అమ్మాయి. ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలు అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? అలా చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరికి కావాలండి? మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ మోడ్ ఉండాలి అంతేనే. ద స్పీడ్. ఈరోజు 1 day ఇట్ విల్ బి డెడ్. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే, హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే. నాకు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాలంటే 1 day డెడ్ అయిపోయినట్లకే. అంటే ఐఎమ్ లూజింగ్ మై అవర్స్, టైమ్, మనీ అండ్ మ్యాన్ పవర్. These three are the very, you have to invest wisely, aiming to get maximum out with minimum input. ఇవన్నీ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైము, మనీ అండ్ మ్యాన్ పవర్. నువ్వు టైం ఎక్కువైపోతుంది ఇక్కడ. 6 గంటలో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు 2.5 గంటలు అక్కడ పడుతుంది. ఓకేనా? టైం, మనీ. ఈరోజు నిన్న సాయంత్రం కాల్ చేస్తే భోగాపురంకి నా మరిపాలెం నుంచి 2,000 అడిగాడు. కానీ సార్ మాకు అటువైపు నుంచి బేరాలు ఉండదు సార్, మాకు అందుకనే మీరు అటు నుంచి కూడా మాకేమో డబ్బులు ఇవ్వాలి సార్, 3,000 ఇవ్వాలి సార్ అన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు మీరు మీరు ఫోన్ చేసినా సరే, ఏది ఫోన్ చేసినా సరే, ర్యాపిడో చేసినా సరే, రాత్రప్పుడు ఆడు 100 రూపాయలు చూపిస్తుంది, కానీ 150 ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. మాకు అటువైపు నుంచి బేరాలు ఉండవు సార్ అని. ఇది అంతే. అంటే 3,000 రూపాయలు నాకు లాస్. ఈరోజు నా కారు వెళ్ళింది అనుకోండి, నేను తెల్లవారు హైదరాబాద్కి వెళ్ళి మరి సాయంత్రం వచ్చేద్దాం చెప్పంటే నా కారు మళ్ళీ తిరిగి రాదు ఇంటికి. ఆ కారు అక్కడ ఉండిపోవాలి. మళ్ళీ భోగాపురం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగలుగుతుందా చెప్పండి? అడగండి ఏ డ్రైవర్ అయినా సరే. యాక్సిడెంట్స్ ప్రోన్. అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేటప్పుడు ఈరోజు చూడండి, మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ in India is taking place in the early hours because it is a fatigue. Driver ki ati workload, alage నిద్ర లేకపోవడాలు. ఈరోజు తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ one of the director is expired. Why? Because 4 గంటలకి అతనే డ్రైవ్ చేస్తా ఉన్నాడు. ఫ్యాటిగ్, నిద్రమత్తు, ఇవన్నీ కూడా. ఇంత ఫారెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. అది ఉంచండి, మాకు చాలా ఆనందం ఉంది ఆ ఎయిర్పోర్ట్ అది. కానీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, విజయనగరంకి ఇవ్వండి ఆ ఎయిర్పోర్ట్ని. ఎన్లార్జ్ చేయండి వాటి కెపాసిటీని. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్కి పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అదని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని, అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎర్ర బస్సు కూడా, అదే నిజమే ఎర్ర బస్సు దిగదు. ఓకే, నువ్వు కడితే దిగుతారు తర్వాత ఆటోమేటిక్గానా. కానీ దార్శనికత అనేది ఉండాలి కదా, ముందు చూపు అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి దార్శనికత ఉంది. ఈరోజు 350 ఎకరాలు ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. అతను ఏమన్నారు, ఇంకొక 800 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ సిటీ సెంటర్లోనే ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో 10 megawatts ఏమో పోర్ట్ వాళ్ళు ఏమో సోలార్ ప్లాంట్లు అవన్నీ పెట్టిన ల్యాండ్ అంతా పక్కదే కదా, ఎయిర్పోర్ట్ పక్కదే కదా. అండ్ సమ్ ప్రోనింగ్ ఆఫ్ ది హిల్స్ అస్ బిడాని, ఎందుకంటే 40 హిల్స్ ఏమో కొంచెం ఏమో అటువైపు రెండో వైపు ల్యాండింగ్ ఏమో అడుగుతున్నాయి, అది ప్రోనింగ్ చేయమన్నారు. కొంచెం చెక్కాలన్నమాట. 2 వైపులు ఫ్లైట్లు దిగిపోతాయి, 2వ రన్వే వేసేసుకోవచ్చు ఈజీగానా. జగన్మోహన్ గారు దార్శనికత చెప్పారు. దార్శనికత అంటే ఏంటి? డబ్బుని ఆదా చేయడం, గుల్ల చేయడం కాదు. సంసారం రాలేకపోతే అది రోజుకో సినిమా అడిగింది అనుకో, ఆడు గుల్లైపోయి ఆడు ఆత్మహత్య చేసుకుంటాడు కదా. వారంకో సినిమా అడిగినా సరే ఆడితే ఇంకంతే వెళ్ళిపోద్ది.
ఇష్టాసారంగా అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడతాను అమరావతిలోని ఇక్కడ కూడా ఊరికనా అవసరం లేని దగ్గర నువ్వు తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఎందుకు చంపుతావని నేనేమో ఈరోజు నేను ప్రశ్నిస్తావని అనమాట. లోకేష్, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ దిస్ వైజాగ్ ఎయిర్పోర్ట్. యూ డోంట్ ల్యాండ్ ఇన్ ద భోగాపురం. చంద్రబాబు నాయుడు, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ ద వైజాగ్ ఎయిర్పోర్ట్. అంటే నీకొక సోకు మాకొకట. పవన్ కళ్యాణ్ ఇస్తే ఎక్కడ ల్యాండ్ అవుతాడు చెప్పండి? వైజాగ్ ఎయిర్పోర్ట్. అదే భోగాపురంలోనే ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ చాపర్ మీద వెళ్తాను. లేదంటే భోగాపురం ల్యాండ్ అవుతే ఇక్కడ చాపర్ మీద వస్తావు. సో ఇది టైం కిల్లింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ పీపుల్. నేను వాయిస్ ఆఫ్ ద వైజాగ్ పీపుల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దార్శనికత చెప్పారు. ఆ పోర్ట్ ఏదైనా సరే వన్ థింగ్ హి హస్ అండర్స్టూడ్, శ్రీకాకుళం విజయనగరంకి నేను ఎయిర్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. నేను అడుగుతాను ఈరోజేమో ఇదే లోకేష్కి, ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ సిట్టింగ్ అక్రాస్ ద వైఎస్ఆర్సిపి, హూ హెస్ డన్ ద భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్? 70% of the airport works has been done by Jagan Mohan Reddy only. 70% of the works has been done. 2,200 acres of the land acquisition చేసి ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి 22 లక్షలు చెప్పినేమో రైతుకి డబ్బులు ఇచ్చి వాళ్ళకేమో మళ్ళీనేమో వేరే లేఅవుట్ వేసి ఒక్కొక్కరికి ల్యాండ్ పూలింగ్లో 5 సెంట్లు భూమి ఇచ్చి 9.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేశాడు. అది దార్శనికత జగన్మోహన్ రెడ్డి మగాడంటే. నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వేసేస్తే వెళ్ళి ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే అవేమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట అవుతుంటాయి కదా ఫంక్షన్స్ అవన్నీ, డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్సులను అంతా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతా చేస్తాడు. 2023 ఎలాంటిని దించాడు అక్కడికి. రన్వే 3.5 కిలోమీటర్స్ రన్వే, అటువైపు 3.5, ఎవ్రీథింగ్ has been done.